షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శోభనం అయిపోతే అంతా అయిపోయినట్టు కాదు, ముందుంది మొసళ్ల పండుగ. ఏం చేస్తావు? వాళ్లకు ప్రశాంతత లేకుండా చేస్తాను, మనశ్శాంతి కరువయ్యేలా చేస్తాను, వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండకుండా చేస్తాను. నువ్వెన్ని చేసినా వాళ్ళు పిల్లల్ని కంటం కన్ఫర్మ్. ఎలా కంటారు? వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నప్పుడు కదా పిల్లల్ని కనేది. పీస్ లేకుండా చేస్తే? అయితే మంచి లాయర్ ని మాట్లాడండి, లాయర్ ద్వారానే వెళదాం. లాయర్లని పోలీసుల్ని వాళ్ళు లెక్క చెయ్యడు. అక్కడే ధనుష్ తప్పు చేస్తాడు వర్ష. న్యాయం మన వైపు ఉంటుంది. ప్రియాని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. రేపే లాయర్ ని తీసుకుని వెళ్దామండి, ఆలస్యం చేయొద్దు. అలాగే లక్ష్మి, రేపే వెళ్దాం. అంకుల్, వర్ష ఏమో టైగర్, ఈ అంకుల్ ఏమో ఆవు, మీరేమో జింక, లక్కీ ఏమో సింహం, మరి నేను? లక్కీ సింహం అయితే నువ్వు సింహం పిల్లవి. కాదు, ప్రియా పులిపిల్ల. ప్రియకు లక్కీ పోలికల కంటే వర్ష పోలికలే ఎక్కువగా ఉంటాయి. ప్రియాకి వర్ష పోలికలేంటి? సోనీ, అంకుల్, నేను లయని. ఏంటమ్మా ఫోన్ చేసావు? రేపు నాకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నా? నాతో పాటు ప్రియ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మీకు చెప్పొద్దని లక్కీ ప్రియాకి చెప్పిందేమో. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి ప్రియాని పోటీకి పంపుతుందా? చిన్న పిల్లని చెడగొడుతుందా? సిరే వస్తున్నానే. నీ బలం నీకు తెలియకిలా అయ్యావో లేక నిజంగానే బలహీనంగా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. ఇలా అయితే నువ్వు బతికిన వేస్ట్ ధనుష్. నువ్వు సూసైడ్ చేసుకోవడమే బెటర్. ఏమీ చేయలేని వాడిని అనుకుంటున్నావా? నాలో ఇంకా చేవ చావలేదు. నేను ధనుష్ని, ఎవరికి భయపడేవాణ్ణి కాదు. లైన్ ఒక్కరోజు చూడకపోయినా నేను తట్టుకోలేను. నీ పరిస్థితి కూడా అంతే కదా. మరి నువ్వెలా తట్టుకోగలవు లక్ష్మి? తట్టుకోవాలండి, అంతేకాదు ప్రియ వర్షకు దగ్గర కావాలంటే నేను దూరం కావాలి. నేను చెడ్డదాన్ని కావాలి. ప్రియ నన్ను అసహించుకోవాలి. ఏంటి లక్ష్మి నువ్వు అనేది? అవునండి, అప్పుడే ప్రియ నా నుంచి దూరంగా వెళుతుంది, క్షేమంగా ఉంటుంది. మరికొద్దిసేపట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతోంది. పిల్లలందరూ రెడీగా ఉండాలి. ఏ ప్రియా, నువ్వేంటి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకురాలేదు? తనకు డ్రెస్ లేదు. ఈ కాంపిటీషన్ లో తను గెలవలేదు. లయ, తప్పమ్మా, అలా అనకూడదు. నేనేం తప్పుగా అన్నాను? అంతేనే, మనం ఏమన్నా తప్పే. వాళ్ళు మనల్ని అవమానించొచ్చు, ఎన్ని మాటలైనా అనొచ్చు, మనం ఒక్క మాట అంటే ఊరుకోరు. సోనీ, అనవసరంగా పిల్లల్ని పొల్యూట్ చేయకు. ఉన్నమాట అంటే అంత కోపం ఎందుకు? మనకు కావాలని లైన్ స్కూల్కి తీసుకెళ్ళి ప్రియకు ప్రైజ్ వచ్చేలా చేసి లైన్ ఇన్సల్ట్ చేయలేదా నువ్వు? ఇప్పుడు లై ఏమంది? ప్రియకు డ్రెస్ లేదు కాబట్టి లేదు అంది. నేను కొనమంటే నువ్వు కొననన్నావు. ఇక ప్రియ కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, ఎలా గెలుస్తుంది? ఆ మాటే కదా లై అంది. ప్రియ డ్రెస్ వర్ష తీసుకొస్తుంది. తను తెచ్చే డ్రెస్ ప్రియకి నచ్చదు. నువ్వైతే మంచి డ్రెస్ తెచ్చేదానివి. వర్ష కూడా మంచి డ్రెస్ తెస్తుంది. అనవసరంగా ఇష్యూ చేయకు. సిరి, ఈ డ్రెస్ వర్ష ఇచ్చి పంపించింది. ఇంత లేటేంటి గీత? ఇంకా షాపులు తెరవలేదంట.
చాలాసేపు ట్రై చేస్తే ఒక షాప్ కనిపించిందంట. అందులో కొని నాకు ఇచ్చి పంపించింది. ప్రియా చూడు, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా? ఏం బాలేదు. అవును, ఈ డ్రెస్ ఏం బాలేదు, నేను వేసుకోను. బాగుందమ్మా, వేసుకొని చూడు. ఇది వేసుకుంటే నాకు ప్రైజ్ రాదు. నేను వేసుకోను. నాకు నువ్వే డ్రెస్ తేవాలి. ఇప్పుడు అంత టైం లేదు ప్రియా, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బాగోకపోతే నేను ఎలా వేసుకుంటాను? బాగున్నా బాగోలేకపోయినా వేసుకోవాలమ్మా. గీత, తనని తీసుకువెళ్ళి ఈ డ్రెస్ తీసుకురా. సరే. వద్దు, నేను వేసుకోని డ్రెస్. వెళ్ళు. వద్దు. వెళ్ళు. లయకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, చూస్తూ ఉండు. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. ప్రేని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది. హలో హలో, వీధుల్లో జోల పట్టుకొని తిరిగే నీకు నా కంపెనీలో ఏంటే పని? నీదో కంపెనీ, దానికో బోర్డు, దాంట్లో నువ్వు ఒక ఎండి. డొక్కు ఫోన్కి ₹1,00,000 లాగావే. నీ బుద్ధిలాగే ఉంది నీ కంపెనీలో తయారయ్యే సరుకు కూడా. ఇది నా కంపెనీ ప్రమిసెస్, గుర్తుంచుకో. ఎక్కువ చేస్తే పరువు నష్టం దాబా వేస్తా, జాగ్రత్త. పరువు నష్ట దావా వేయడం నీకే కాదు, మాకు తెలుసు. నీ దగ్గర కొత్త గ్రైండర్తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించుకోకపోతే నా పేరు పద్మావతినే కాదే. నీలాంటి ఉడత ఊపులకి భయపడేదాన్ని కాదు. దామిని, డాటర్ ఆఫ్ మోహిని. నేను మానసికంగా నలిగిపోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు చేయించిన ఫోటో ఫ్రేమ్ నా చేతిలోనే కాదు, నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. బావా, అది గోడకి లాక్ అయిపోయింది. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. ప్రేని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది. అమ్మా, మేలు ముసుగు వేసుకో అమ్మా. అమ్మా, గుడి 4 దిక్కుల్లో ఈ పసుపు నీళ్లు జల్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిరా అమ్మా. మానసి ఎక్కడే? మధు అన్నయ్యతో కలిసి కళ్యాణం జరిపిస్తుంది. వద్దు వద్దమ్మా, వద్దు. నానమ్మా, ఏమైంది నానమ్మా? ఆ బాణం వేసిందెవరు? శివాగ్నికి తెలుసు.
భవానీ అమ్మ ఉప్పు తిన్న ఏ ఒక్కడు కూడా నిజం చెప్పడు. వాడికి బతికుండగానే చావనేది ఎలా ఉంటుందో రుచి చూపిస్తే వాడంతట వాడే రాధని తీసుకొచ్చి నా కాళ్ల ముందు పడేస్తాడు. వాడి కోసం నలుదిక్కులా మనుషుల్ని పంపించాను.